నమస్తే ఫ్రెండ్స్, అందరూ మంచిగా ఉన్నారు ఫ్రెండ్స్. అందరూ మంచిగా ఉండే ముట్టిపోయి మరి నేను లైవ్ ముందుకు రావడం కారణం ఏంటంటే మరి కోవిడ్లో జరిగే కద్దమాల పరిస్థితి ఎలా ఉంటుంది, కద్దమాల ఎలాంటి కష్టాలు ఉంటాయి, కద్దమాలు ఎలా చేస్తే వాళ్ళకు నెల జీతం వస్తుంది అనే దాని మీద ఈ వీడియో ఉంటుంది. వీడియో మొత్తం పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. మరి ఈ వీడియో ముందుకు వెళ్ళే ముందు కొత్తగా వచ్చేవారు ప్రతి ఒక్కరు నా వీడియో మీకు నచ్చితే అట్లాగే మీరు ఈ వీడియోలోకి చూసే ముందు ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్, ఒక కామెంట్, ఒక లైక్ ప్రతి ఒక్కరు ఫుల్ వాచ్ చేయండి. ఈ వీడియో ముందు వెళ్ళే ముందు చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం వివరంగా చెప్తాను. ఆ వివరంగా చూసి మీకు అర్థమవుతుంది ఏంటి కష్టాలు ఎలా ఉంటున్నాయి కోవిడ్లో. మరి వాళ్ళ కష్టాలు చేస్తే ఎంత కష్టం చేస్తే ఎన్ని డబ్బులు వస్తుంది, ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా డ్యూటీ చేయాలి అనేది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో ఉంటుంది. చూడండి దోస్తులు, మరి ఇక్కడైతే కోవిడ్లో ఖచ్చితంగా వాళ్ళు పొద్దున 6 గంటలకు లేచి సాయంత్రం మళ్ళీ 12, 1 అవుతుంది రాత్రి వరకు వాళ్ళు చేసే కష్టాలు ఇలా ఉంటాయి. మరి ఈ కష్టాలకు తగ్గట్టు వాళ్ళకు ఫలితం కూడా లేదండి. కోవిడ్లో ఫలితం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకు ఒక కద్దమ్మకు నెల చేస్తే కష్టపడితే వాళ్ళకు 100 దినార్ జీతం ఇస్తారు. ఆ 100 దినార్ జీతం కూడా ఏం సరిపోతాయి. ఒకవేళ వాళ్ళు నెలకు ఒక కార్డు వేసుకున్న 5 దినార్ కార్డుకి వెళ్ళిపోతాయి. తర్వాత వాళ్ళు చేసే కష్టము బాత్రూమ్ కడగాలి, అట్లాగే గుడ్డలు విండాలి, బట్టలు విండాలి, అట్లాగే వాళ్ళకి వంట చేసి పెట్టాలి, పిల్లలను చూసుకోవాలి, వాళ్ళ బట్టలన్నీ ఐరన్ చేసి పెట్టాలి. ఇట్లాంటి కష్టాలు ఉంటాయి కోవిడ్లో. మరి మీకు ఈ వీడియోలో మొత్తం చూస్తాను, వాళ్ళు ఏం చేస్తారు, ఎలా ఉంటుంది అనేది కూడా మొత్తం చూపిస్తాను. మీరే చూస్తే మీకే అర్థమవుతుంది ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ఆ వీడియోలో మొత్తం వాళ్ళ వీడియో మీకు సెండ్ చేస్తాను. ఆ వీడియో కూడా మొత్తం చూడండి. మీరు చూసిన తర్వాత ఎంత కష్టం ఉంటుంది, ఏం చేస్తే ఎలా వస్తాయి డబ్బులు. మీరు చాలామంది అనుకోవచ్చు కోవిడ్కి వెళ్తారు, కోవిడ్కి వెళ్ళి డబ్బులు అలా వచ్చేస్తాయి, వాళ్ళకు నెల రాగానే డబ్బులు వచ్చేస్తాయని మీరు అనుకుంటారు కావచ్చు. కానీ నెల రాగానే డబ్బులు రావండి. ఖచ్చితంగా నాకు వేరే వాళ్ళు కూడా ఇట్లనే అడిగారు, ఎలా ఉంటుంది నాకు వీసా చూడండి అని చెప్పేసి. వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఎట్లా కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలకు మనం ప్రతి ఒక్కదానికి నేను చేయగలుగుతా, నేను చేస్తాను, ఆ ధైర్యం, ఆ దమ్ము, ఆ ధైర్యం నా దగ్గర ఉంది, నేను భయపడకుండా డబ్బు సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా చేయగలుగుతాను అన్నప్పుడే ముందు అడిగేసి మీరు రాగలరు. కోవిడ్కి కానీ ఏది కంట్రీకి వెళ్ళినా కానీ ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచించాలి. ఆలోచిస్తేనే తర్వాత మీరు రాగలుగుతారు, వచ్చి పని చేసుకుంటారు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇది వచ్చినాక నేను పని చేయను, నేను ఉండలేను, నేను ఇంటికి వెళ్ళిపోతానంటే ఎవ్వరు ఏ కోవిడ్ అయినా మిమ్మల్ని పంపడు, ఇదైతే గ్యారంటీ. ఎందుకంటే వాళ్ళు కూడా డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి మిమ్మల్ని అక్కడ నుండి తీసుకొని రావడం జరుగుతుంది. కాబట్టి ఇంటికి పంపడం మాత్రం 2 సంవత్సరాల దాకా పంపరు. ఇది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకొని ముందడుగు వేయండి. డబ్బులు వాళ్ళు పంపుకోవాలా అంతే తప్ప. కానీ ఇక్కడ వచ్చినాక మా అన్న వస్తాడు, మా తమ్ముడు వస్తాడు, మా బాప వస్తాడు, మా అమ్మ వస్తాడు అని అట్లాంటిది ఏం పెట్టుకోవద్దు. కోవిడ్ వచ్చిన తర్వాత అది మాత్రం మీరు ఖచ్చితంగా ఆలోచించుకొని, ఈ కద్దమల్లు అయినా సరే, డ్రైవర్లు అయినా సరే, ఎవరైనా కొత్తగా వచ్చేవారు ఈ పరిస్థితులు ఎలా ఉంటాయి. డ్రైవర్లు పొద్దున లేవాలి, అట్లాగే డ్రైవర్లు బండ్లు కడుక్కోవాలా, వాళ్ళ పని వాళ్ళకు ఉంటుంది, కద్దమల పని వీళ్ళ పని వీళ్ళకు ఉంటుంది. అంటే నేనంటే ఈ ఇద్దరికి ఉపయోగపడదని నేను ఈ వీడియో చేస్తున్నాను, మీ ఇద్దరికి, డ్రైవర్కును కద్దమ్మకు. ఓకేనా దోస్తులు, ఓకేనా ఫ్రెండ్స్. మరి చూడండి, నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. కద్దమ్మ పరిస్థితి ఎట్లా ఉంటుంది ఇక్కడ కోవిడ్లో. మరి ఇంకో విషయం ఏంటంటే చూడండి దోస్తులు, ఇది లైవ్ మీకు చూపిస్తాను చెప్పాను కదా, ఇదే వీడియో. మరి కద్దమ్మల పరిస్థితి ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది చూడండి. మరి ఈ వీడియో మొత్తం చూస్తే మీకే తెలుస్తుంది వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఏం పని చేస్తారు, ఇక్కడ ఏం పని చేయాలి, ఎలా వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి అనేది ఇందులో చూసండి. ఆమె ఇప్పుడు వాళ్ళకు కర్రీస్ ఇస్తుంది. ఈ కర్రీ వేసిన తర్వాత వాళ్ళకి తీసుకువెళ్ళి అక్కడ పెట్టి మళ్ళీ అన్నం తీసుకుపోయి అన్నం పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళకి సలాత అనేది ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఆ సలాత కూడా చేసి వాళ్ళు కట్ చేసి వాళ్ళని వేసి ఇవ్వాలి వాళ్ళు తినడానికి. మధ్యాహ్నము గద్ద అంటారు, రాత్రి ఆశ అంటారు, మార్నింగ్ రియోక్ అంటారు కోవిడ్లో. ఇక్కడ అవన్నీ 3 టైంలో వాళ్ళకు వంట చేసి ఇవ్వాలా, అవన్నీ టిఫిన్ చేసి ఇవ్వాలా, అన్నం పెట్టాలా, అన్నీ చేయాలి. తర్వాత ఈమె బాత్రూంలో కూడా కడుక్కోవాలి. అట్లాగే వాళ్ళ డస్ట్ కింద మక్కిన కూడా కొడుతుంది, డస్ట్ తీసుకుంటే మక్కిన కూడా కొట్టాలా. వాళ్ళు పండుకున్న బెడ్షీట్లు కూడా ఈమెను తీసి
వాళ్ళు లేచి వెళ్ళిపోయారంటే వీళ్ళే నదాప వేసి వీళ్ళన్నీ వేసి ప్రతి ఒక్క పని వీళ్ళు చేయాలి. వీళ్ళ కష్టానికి ఫలితం తక్కువ. ఆమె అంత కష్టం 2 సంవత్సరాలు అవుతుంది ఆమె వచ్చి, కానీ ఆమె 100నే జీతము. ఆ 100 నుండి టెలిఫోన్ కార్డు కూడా 5 దినాలు పోతే 95 దినాలు జీతం మిగులుతుంది. 90 దినాలు మనకు దాదాపు ఇంటికాడ ఎంత అవుతాయి? తక్కువ జీతము. ఎందుకంటే ఏదో వచ్చింది కాబట్టి చేసుకుంటుంది, 2 సంవత్సరాలు చేసుకుని వెళ్ళిపోతా బాబు అని చెప్పింది. చూడు ఇట్లా ఉంటాయి నాకు కష్టాలు. మరి చూడండి, ఇది మొత్తం చూసేయండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో మీకు నచ్చితే. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఈ మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మరి ఎంత కష్టం ఉంటుంది, ఆమె ఇంకా ఏమేమి పనులు చేస్తారని మొత్తం చూపించాను, చూడండి. చూస్తున్నారా ఫ్రెండ్స్, అలా నదాప చేసుకోవాలి. అంతవరకు అంత అయిపోయినాక ఇలా నదాప చేసుకోవాలి. నదాప చేసుకున్న తర్వాత మరి అప్పుడు వాళ్ళు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలి. ఫ్రెష్ అప్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు నిద్రపోవడానికి ఆ 12 గంటలకు నిద్రపోతూ ఉంటారు. చూడండి, ఇప్పుడు ఆమె మార్నింగ్ లేచి అలా నదాప చేసుకుంటుంది. లోపల మిషన్ పెడుతుంది. ఇప్పుడు ఆ మిషన్ పెట్టి డస్ట్ అంతా వాళ్ళు చేసే కచ్చర అంతా ఈ డస్ట్ మిషన్ లాక్కుంటుంది. ఆ పని అలా ఉంటుంది అన్నట్టు. పొద్దున వెళ్ళేది వాళ్ళు కోయటోళ్ళు లేచి వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ పనులు చేసుకోవాలి. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన బ్లాంకెట్స్ కనబడుతున్నాయి కదా, అవి కూడా వీళ్ళే మొత్తము నీట్గా సర్ది పెట్టాలి. మళ్ళీ ఇలా ఉంటుంది అన్నట్టు పని. మరి మీకు ఇవి చూపిద్దామని లైవ్లో నేను అప్లోడ్ చేశాను. మరి మొత్తం మీకు ఈ వీడియో నాకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి నచ్చితే మాత్రం కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. కష్టం ఉంటుంది అన్నట్టు. కష్టం లేని ఫలితం ఎక్కడ ఉండదు. కష్టానికి ఫలితం తక్కువ ఉంది. కాకపోతే వీళ్ళకు కొద్దిమందికి బాగుంటుంది, కొద్దిమందికి బాగుండదు. అది మనం చెప్పలేమండి. చూస్తున్నారు కదా, ఇలా జరుగుతుంది అన్నట్టు కోవిడ్లో పరిస్థితి కద్దామలకు. చూడండి దోస్తులు, అట్లాగే ఈమె పరిస్థితి ఎందుకు చేయాలా తల్లి, ఇట్లా ఎందుకు చేయాలా? ఆమె మాటల్లో మీరే వినండి దోస్తులు అందరూ. చూడండి ఆమె పరిస్థితి. ఇప్పుడు ఆమె మరి ఒకవేళ కోవిడ్ ఆమె మంచి ఆమెనా, ఎట్లా ఆమెనా పోలీస్ స్టేషన్ పంపుతాని చెప్తుంది. మరి ఆమెను వంటలు వచ్చి వంట వండిందని చెప్తుంది. చూడండి మరి ఆమె మాటల్లో ఎంత ఘోరమైన విషయం ఇది. ఎందుకంటే ఒక్కరు చేస్తే మన దేశానికి మొత్తం నష్టం. పేరు ఒక ఇండియా అంటే ఈ ఇండియాకే మొత్తం పేరు ఖరాబ్ అవుతుంది. ఇలా చేయడం ఎందుకమ్మా మీరు? మనం బతుకు తిరిగి వచ్చినా మంచిగా పని చేసుకోవాలి. వాళ్ళకు అనుకూలంగా మనం పని చేసుకోవాలి. అయితేనే మనం బాగుపడతాం. ఇక్కడ మీరు ఇలా చేయడం కష్టము. కొడతారు, తంతారు, ఇంకా చంపుతారు కూడా. అట్లా చేస్తే ఇంకేదో నీకు మంచి రోజులు ఉన్నాయి కాబట్టి నిన్ను ఖాళీ చెప్పి పంపేయడం జరుగుతుందని నేను అనుకుంటున్నా. మరి ఏమైందో లాస్ట్కి తెలియదు, కానీ ఇలా చేయడం తప్పమ్మా. ఇలా మాత్రం చేయకూడదు. ఎవరైనా ఇలాంటి తప్పులు మాత్రం చేయకూడదు. మీకు నచ్చకపోతే ఇంటికి వెళ్ళిపోండి, కానీ ఇక్కడ మాత్రం అలా చేయకండి. బాధపడకండి, ఫ్యామిలీ బాధ పెట్టద్దు, మీరు బాధపడద్దు. ఇలా చేయడమే 100% తప్పమ్మా. حرام. دير بالك انت بروح بيت ثاني يسوي سمسم خربوطه. اسف ماما، انا ما في سوي ماما ثاني مره. اكيد اكيد ماما، اكيد ماما. ما يسوي ثاني مره. ما يسوي ماما. اي نفر داخل بيت ثاني ما في نفر ما يبولي. لا ماما. بولي وين بولي؟ حمام. اكل نظيف. تسوي اكل شنو؟ نظيف ماما. اكل نظيف. نظيف. ما تحطين بول. لا اكيد ماما.